अस्सलाम वालेकुम। आज चिकन के शामिया हरिया मसाला देखो, हरी मिर्चा का तेल में तलते नहीं। शामिया मामूल से मैं पानी में तलती हूँ, पानी डाल को। ये अम्मी सिखा इसका ही तो तेल में डाल को उठा को खा को अनहेल्दी होते नहीं। इसके लिए हेल्दी से रहना का तो वाटर में कैसा पकाना, कुफ्ते भी पकाए जाए हिसाब से। तो मैं अब शामिया कैसा पकाना, पानी में तवा रख ले को। तवा होटे बाद गिलास पानी गिलास पानी अच्छा उठना है। उठे बाद शामिया का मसाला, चिकन, हरे मिर्चा, दाल, कोत्तीमीर, लौंग पट्टा, लहसुन सब भी डाल को। सो ऐडे बड़े बना लेना, एक एक छोड़ते आना। सो तेलुगु में भी बोलने नहीं, हिंदी में भी बोले तो। హలో గాయస్, నా పేరు హుస్నా, నేను షామీ చేస్తున్నాను. తెలుగులో ఏం చెప్తారో దీనికి తెలీదు. ఇది షామీ అంటారు, చికెన్ షామీ. చికెన్ పప్పు, వడపప్పు వేస్తారన్నమాట. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తెల్లగడ్డ, లోంపట్ట, సో అన్నీ వేసి వేడి చేసుకోవాలి. బాండెలు వేడి చేసుకుని చల్లారించినాక మిక్సీ కొట్టుకోవాలి. తనిగా వేసి దాంట్లో ఏరుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అంతా ఏరుకొని, తెల్లగడ్డ అంతా ఏరుకొని ఒకసారి మిక్సీ కొట్టుకోవాలి. టెంకాయ ఒకసారి బాగా సన్నగా నూనుకోవాలి. ఆ తర్వాత పప్పు మిగతా అన్నీ వేసి, చికెన్ అంతా వేసి జస్ట్ అట్లా కొట్టుకోవాలి. సో పప్పు కూడా బాగా మెత్తవాలి. చికెన్ మాత్రం ఊరికి అలా కొట్టుకోవాలి. మామూలుగా ఆయిల్ వేసి షామీలు వేయించి ఎత్తుతారనమాట. సో అది అన్హెల్దీ ఫుడ్ అయిపోతుంది, మనకి ఆరోగ్యానికి మంచిది కాదు. సో మమ్మీ ఇది మనకు నేర్పించారు. దీంట్లో కైమా ఉండలు కూడా చేసుకోవచ్చు వాటర్ వేసి. ఇది నేను షామియాలు చూపిస్తున్నాను. షామీ కబాబ్ అంటారు దీన్ని. సో ఒక గ్లాస్ వాటర్ పెనంలో వేసుకొనేసి అది వేడి ఎక్కినాక ఇలా వడలు చేసి ఇలా పెట్టుకోవాలన్నమాట. సో ఉప్పు అంతా మనం టేస్ట్ చేసుకోవాలి ముందే ఎలా ఉంది అని. మా మమ్మీ అయితే చాలా వంటలు నేర్పిస్తారు, చాలా వంటలు చేస్తారు కూడా. వెరైటీస్గా చేసుకొని తింటాం, మనకు అలవాటు. సో ఇది వీడియోలో పెడతామనుకునేసి ఇలా చేస్తున్నాను. ఇది వచ్చి మనకి చాలా ట్రైనింగ్. సడన్గా ఎత్తి చేయాలంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే బాగా వడ అయిందా లేదా, జిడ్డుగా ఉందా లేదా, అలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు అలవాటు కనుక మనం బాగా ఈజీగా చేసేస్తాం. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకైతే కొద్దిగా వేసుకొని జస్ట్ చూసుకోవాలి, మనం కరెక్ట్గా అన్నీ వేసుకున్నామా లేదా అని చేసుకొని చూసుకోవాలి. సో ఇది బాగా ఉడుకుతుంది. బాగా ఉడికిని ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవచ్చు, ఒకేసారితో అయిపోతుంది. నూనెలో అట్ట కాదు కదా, మనం 2, 3, 3, 4 ఆయిల్ని బట్టి చూసి వేసుకోవాలి. దీంట్లో అట్ట కాదు, ప్లేస్ని బట్టి వేసుకోవచ్చు. మళ్ళీ తిప్పుకునే దానికి కూడా ప్లేస్ పెట్టుకున్నట్టుగా ఉండాలి. ఎందుకంటే మేము గరిటతో తిప్పుతూ ఉన్నప్పుడు అవి పగలిపోకూడదు. సో చూసి గ్యాప్ చూసి వేసుకోవాలి, ఓకేనా. బాగా ఉడికిన తర్వాత తిండి చూద్దాం.